హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ శిరీష, వర్కింగ్ ఇన్ అహల్య హాస్పిటల్, గుంటూరు. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, మనకి పిల్లలు పుట్టాక కొంతమంది చిన్న ఆపరేషన్ చేయించుకుంటారు పిల్లలు పుట్టకుండా. సో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న తర్వాత కొంతమంది పిల్లలు కావాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటి అంటే, ఏది బెటర్ ఆప్షన్ అంటే పిల్లలు పుట్టడానికి? ఒకటి ఏంటి అంటే ఐవీఎఫ్, ఇంకోటి ఏంటంటే లాప్రోస్కోపిక్ ట్యూబల్ రీకాలినేషన్. ఈ రెండిట్లో ఏది బెటర్ చాయిస్? సో ఏది సక్సెస్ ఎవరిలో ఎక్కువ ఉండిద్ది అని ఏజ్ మీద డిపెండ్ అయ్యింది. ఒకటి ఏజ్ మీద, ఇంకోటి సెకండ్ ఏంటి అంటే మనకి ట్యూబల్ డ్యామేజ్ అంటే టైప్ ఆఫ్ ద ట్యూబల్ లైగేషన్, ట్యూబల్ డ్యామేజ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే పర్సనల్ ప్రిఫరెన్సెస్. కొంతమంది ఏంటి అంటే మాకు ఇదే పర్టికులర్గా కావాలి అని కొంతమంది అడుగుతారు. సో వాళ్ళకి చాయిస్ ఆప్షన్ ఇవ్వటం. సో మనకి ఏజ్ అంటే ఏంటంటే అదే మనకి ఓల్డర్ ఏజ్ తర్వాత ఏంటి అంటే మనకి ట్యూబల్ డ్యామేజ్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళలో ఏంటి అంటే ప్రిఫరబుల్ ఆప్షన్ ఐవీఎఫ్. సో ఐవీఎఫ్ అనేది మనకి ఓల్డర్ పేషెంట్లో చేస్తాము. తర్వాత ఏంటంటే ట్యూబల్ డ్యామేజ్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళలో చేస్తాము. సో అది వాళ్ళకి బెటర్ ఆప్షన్. తర్వాత ఏంటి అంటే ట్యూబల్ రీకన్లేషన్ ఎవరిలో సక్సెస్ ఎక్కువ ఉంటుంది అంటే మనకి యంగర్ ఏజ్, తర్వాత ట్యూబల్ డ్యామేజ్ అనేది తక్కువగా ఉన్న వాళ్ళల్లో ట్యూబల్ రీకన్లేషన్ అనేది సక్సెస్ఫుల్ గా ఉండిద్ది. సో మనకి ఏ ప్రొసీజర్ చేసినా కూడా మనకి పాజిటివిటీ నెగిటివిటీ రెండు ఉంటాయి. సో అదే ట్యూబల్ రీకన్లేషన్ పాజిటివిటీ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండిద్ది, తర్వాత కాస్ట్ కూడా ఎఫెక్టివ్గా తక్కువలో అయిపోయింది. అదే నెగిటివిటీ ఏంటి అంటే దీనికి ఎక్టోపిక్ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అదే ఐవీఎఫ్లో ఏంటి అంటే మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉండేది రీకన్లేషన్ కంటే. తర్వాత మనకి రీకన్లేషన్తో కంపేర్ చేసుకుంటే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.